హైదరాబాద్లో 75 కోట్ల వ్యయంతో కొన్ని హోటళ్లను నిర్మించినట్లు గవర్నమెంట్ ఇప్పుడే ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా గోదావరి నుంచి కొట్టుకు వచ్చిన మొసలిని స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. ఆదిలాబాద్ విషయానికి వస్తే మావాడ దుమ్మతుర్తిలో నీటిపారుదల శాఖ క్వార్టర్స్లో గోడ కూలి టాపీ మేస్త్రి మృతి చెందాడు. అదేవిధంగా మరొక వ్యక్తి విద్యుత్ షాక్తో లైన్లో చనిపోయారు. ఆదిలాబాద్ మంచిర్యాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థుల రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇప్పుడైనా తాజా వార్త, విజయవాడలో బాలిక కిడ్నాప్ కేసు గురించి ఇప్పుడే మా న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ అందించాడు. విజయవాడ ప్రభాకర్ కుమార్తె వైష్ణవి స్కూల్కి వెళ్తుండగా కిడ్నాప్ చేశారు. అదే టవేరా కార్లో దుండగులు పరారవుతుండగా ప్రభాకర్ కార్ డ్రైవర్ అడ్డుకున్న ప్రయత్నంలో ఆ ప్రభాకర్ కార్ డ్రైవర్ని అక్కడికక్కడే హత్య చేసి పారిపోయారు. బెజవాడ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. ముంబై మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం సృష్టించిన యువతి 2 మృతి, 4 గాయాలు. ఈ మద్యం తాగి డ్రైవ్ చేయడం వలన 2 గాయాలు, 3 చనిపోయినట్టు ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడైనా తాజా వార్త, కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడైనా తాజా వార్త, వైష్ణవిని కిడ్నాప్ చేసిన కారును కనిపెట్టినట్టు తెలిసింది. ఆ కారు టొయోటా కారు. తాడేపల్లిలో రౌడీ షీటర్లకు పోలీస్ కౌన్సిలింగ్. తాడేపల్లిలో పోలీసులందరికీ రౌడీ షీటర్లందరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కిడ్నాపర్లు గుంటూరు జిల్లా వినుకొండ నుంచి వచ్చి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు గాలింపు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు మీరు తాజా విజువల్స్ చూస్తారు. తాజా విజువల్స్ చూస్తుంటారు. నా చూపియా ఇప్పుడు మీరు చూస్తున్నారు వైష్ణవి ఫోటో, ఇద్దరి చిన్ననాటి ఫోటో మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఇది వైష్ణవ ఒక కుటుంబం. ఇప్పుడు వారి తండ్రి గారు ప్రభాకర్ గారు మన మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రభాకర్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రభాకర్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి వైష్ణవి తండ్రి ప్రభాకర్ గారు ఏమంటున్నారు? హలో ప్రభాకర్, ప్రభాకర్ గారు మా మాటలు వినపడుతున్నాయా మీకు? ప్రభాకర్ గారు సాంకేతిక లోపం వల్ల మనము ప్రభాకర్ గారిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాము. చూస్తూనే ఉండండి నిరంతర సమాచార స్రవంతి. యోస్కో పీస్కో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ప్రభాకర్ లైన్లోకి వచ్చారండి. అలా ప్రభాకర్ గారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభాకర్ గారు నా మాట వినిపిస్తున్నాయా? ప్రభాకర్ గారు మీకు? గంగాధర్ గారు చెప్పండి. ప్రభాకర్ గారు, ఇప్పుడు వైష్ణవి కిడ్నాప్ కేసుకు ఏ విధంగా ఉంది? ఎటువైపు మలుపు తిరుగుతుంది? మరి అక్కడ బెజవాడ పోలీసులందరూ రౌడీ షీటర్లందరికీ కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారంట. మరి ఈ వైష్ణవిని ఇన్నోవా కారులో కిడ్నాప్ చేస్తున్నారంట. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వారి ఇంటి దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు? గంగాధర్ గారు, అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే వైష్ణవిని కిడ్నాప్ చేయడం మొదటిసారి కాదు గంగాధర్ గారు, ఇది 2వసారి. అయితే దుండగులు మాత్రం కార్ని గుంటూరు జిల్లా సమీపంలో వదిలేసి పారిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు గంగాధర్ గారు. ప్రభాకర్ గారు, మరి అక్కడ ఇప్పుడు మీరు 2వసారి అంటున్నారు. ఈ 2వసారి అనడం వల్ల ఇది పోలీసుల చేతగాంతనం అంటారా, లేకపోతే వారి తల్లిదండ్రుల యొక్క చేతగాంతనం అంటారు? ఎవరు తప్పుంటారు? ఇప్పుడు తల్లిదండ్రుల నిర్లక్ష్యం అయితే కాదండి ఇది. ఎందుకంటే పసిపిల్ల ఆడుకుంటూ అంటే పంపించడం కామన్ అది. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈ పోలీసులు మాత్రం గట్టి సవాల్ ఇస్తున్నారు గంగాధర్ గారు. చెప్పడం మాత్రం ఒక 24 గంటల్లోగా మీ పాపను మీకు తెచ్చిస్తాము అది ఇది అని చెప్తున్నారు గంగాధర్ గారు. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రభాకర్ గారు? ఇది పోలీసుల నిర్లక్ష్యం వల్లనే వచ్చింది అంటున్నారు కేవలం. ఎందుకంటే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అనేది అది చాలా తప్పు కదా. ఎందుకంటే ఎప్పుడో ప్రతిసారి కాపులా ఉండడం కష్టం కదా. అయితే కిడ్నాప్ అయిన సమయంలో పాపతో పాటు ఒక 2 పిల్లలు
ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఒక కారు వచ్చింది, సాయంత్రం కారు, ఆ కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళినట్టు సమాచారం తెలిసింది కదా. అయితే ఈ పోలీసులు మాత్రం గట్టి సవాలు విసురుతున్నారు, వీళ్ళు 24 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లో నిందితులను పట్టుకుంటామని. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసుల అదుపులో 5 అనుమానితులు ఉన్నారు కదా, వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు విషయం చెప్తాము, అప్పుడు దాకా మీడియా ముందు ఏమి విషయం చెప్పమని చెప్తున్నారు కదా. అయితే దాని పేరేంటి, చురకత్తి. అయితే వైష్ణవి వాళ్ళ అమ్మ మాత్రం బాగా బాధపడుతుంది కదా. కాదు ప్రభాకర్ గారు, ఇప్పుడు మొదటి కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళని కరెక్ట్గా అదుపులో తీసుకొని వాళ్ళని కరెక్ట్గా శిక్షిస్తే ఇటువంటి తప్పు మరోసారి జరగకుండా ఉండేదేమో. మరి ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది అనుకుంటున్నాం ప్రభాకర్ గారు. మీరేమంటారు? అక్కడ కాలనీలో అక్కడ ఉన్న ఏరియాలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ జనం ఎలా రియాక్ట్ అవుతున్నారు ప్రభాకర్ గారు? సారీగా సరిగా వినపడలేదు. చూస్తూనే ఉండండి డింగ్ డాంగ్. ఇప్పుడు ముంబై మద్యం మత్తులో కారు నడిపి బేభత్సం సృష్టించిన యువతిని అరెస్ట్ చేశారు. మరి ఈ యువతి మద్యం తాగి డ్రైవ్ చేయడం వలన 2 మృతి చెందారు, 4 గాయాలయ్యాయి. మరి ఢిల్లీ ప్రస్తుత పరిస్థితుల్లో మన విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్ళవద్దంటూ విదేశాంగ శాఖ మంత్రి ప్రణీత్ కౌర్ వెల్లడించారు. మరి చూస్తూనే ఉన్నారు, రోజుకొక అఘాయిత్యం జరుగుతుంది మన ఆస్ట్రేలియాలో. మన ఇండియన్స్ అంటే అక్కడ జాత్యాహంకారం ఎక్కువైపోతుంది. మరి ఇండియన్స్ని ఏ విధంగానూ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఎక్కువ. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కడికి పోయినా గట్టిగా కష్టపడి ఎక్కువ సంపాదించే కెపాసిటీ ఉంటుంది ఇండియన్స్కి. అది చూసి ఓర్వలేని ఆస్ట్రేలియన్స్ ఇండియన్స్ మీద అటాక్ దిగుతున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ మంత్రి ఆరోగ్యంతో కన్ను మూశారు. ఇప్పుడే తాజా వార్త. కోల్కతా ప్రముఖ తినుబండారాల సంస్థ హల్దీరామ్ భుజియావాలా యజమాని ప్రభుశంకర్ అగర్వాల్ సహా 5గురికి జీవిత ఖైదీ విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. మరి అతను తన యొక్క ఫ్యాక్టరీలో రిలీజ్ అయినటువంటి పదార్థాలు సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది అనారోగ్యాలకు గురి కావడం వలన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతని మీద కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని అదుపులో తీసింది. ఆ యజమానితో పాటు ఇంకో 4గురిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు వరల్డ్ న్యూస్. అమెరికాలో ఆదాయ పన్ను ఎగరవేసి భారతీయ సంతతి వైద్యుడు ప్రకాష్ రావత్కు 46 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు. మగధీష్ సోమాలియాలో ఇస్లామిక్ తీవ్రవాదుల దాడి 15 మంది మృతి. వాషింగ్టన్లో అనిల్ ఫార్మన్ ఉద్గార్ చేస్తామని. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర హెల్త్ అండ్ సీనియర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కమిషనర్గా భారత సంతతికి చెందిన డాక్టర్ పూనం అలక్ నియామకం. ఇది మనం చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఇరాక్పై యుద్ధం చేయాలని 2003లో తాను తీసుకున్న నిర్ణయం సరైనదే కాదని స్పష్టం చేసిన బ్రిటన్ మాజీ మంత్రి టోనీ బ్లేయర్. నెక్స్ట్ మన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరం రుజువైన భారతీయుడికి మరణశిక్ష విధించిన మలేషియా కోర్టు. వ్యభిచార గృహాలను 5 రోజుల్లోగా మూసివేయాలని, లేకపోతే బాంబుల వర్షం కురిపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన తాలిబాన్ ఉగ్రవాదులు. స్పోర్ట్స్ న్యూస్. ఇప్పుడు మనం స్పోర్ట్స్ న్యూస్కి వస్తే, న్యూజిలాండ్లో జరుగుతున్న అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా ఫైనల్లో 25 పరుగుల తేడాతో పాకిస్తాన్పై ఘన విజయం. ఇది ఆస్ట్రేలియాకు చివరిసారి విజయం సాధించినటువంటి భారత్. మరి అదేవిధంగా రేపు ఫైనల్లో ఆస్ట్రేలియా వింబుల్టన్లో రేపు ఫైనల్లో తలపడుతున్న ముర్రే. 4వ వన్డేలో పాకిస్తాన్పై 135 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం. 5 వన్డేల సిరీస్లో 4-1 ఆధిక్యంలో ఆస్ట్రేలియా. మరి ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా 4-0తో సిరీస్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు బిజినెస్ న్యూస్. 2 ఏళ్లలో దేశ విదేశాల్లో 18 కోట్ల అపోలో ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు వెల్లడించిన చైర్మన్ ప్రతాప్. ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు బయో ఏషియా 2010 సదస్సు హాజరు కానున్న ఐరోపా బృందాలు. త్వరలో రాష్ట్రంలో ₹75 కోట్లతో హోటల్స్ను విస్తరించినట్లు వెల్లడించిన తాజ్ కంపెనీ. ప్రపంచంలోకెల్లా భారతీయ ఉద్యోగులు అత్యంత నమ్మకస్తులని ప్రపంచ మానవ వనరుల సంస్థ కెనాక్స్ సర్వేలో వెల్లడి. దీనికి మనం గర్వించదగ్గ విషయం. చూస్తూనే ఉండడం తాజా సమాచారం కోసం డింగ్ డాంగ్.